పాపది అట్లా కోర్టులో కేసు జరుగుతుంది. పాప బాబు ఆయన సరిగ్గా చూసుకోక తాగేది ఇట్లా కొట్లాడుతుంటే కళ్యాణదుర్గంకి ఇచ్చింది. ఇక్కడికే పిలుచుకొని వచ్చినాం. గుజీ దాంట్లో మేనేజర్ గా పోతుంది పనికి. ఇప్పుడు ఇద్దరు డైవర్స్ కి వేసినారా? డైవర్స్ కి రన్నింగ్ అవుతాను. ఇద్దరికి ఇష్టమేనా డైవర్స్ కి? అంటే ఇంకా బాబు ఉన్నాడు వాయిఫ్కి విడాకులు తీసుకోవాలన్నాడు. నేను అనేది అదే, ఇద్దరికి ఇష్టమే. దాంట్లో ఇద్దరికి అయితే ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, మ్యూచువల్ కన్సెంట్ ఉంటే తొందరగా ఇచ్చేయమని చెప్పేసి. ఎవరికి మనకి ఆస్తి పరంగా మనకి ఏం ఇవ్వలేదు. అదే మ్యూచువల్ కన్సెంట్ లో ఆడ తేల్తాలి లేదో ఒకటి. డైవర్స్ అది ఎవరికి నువ్వు అనేది వాళ్ళ ఆ పిల్లలకి సంబంధించి పాపకి ఉంది మాకి ఉంది, ఇద్దరికి లేదు. ఇద్దరికి లేదు సార్ సర్టిఫికేట్. పాపకి బాబుకి 16 ఏళ్ళు. ఇప్పుడు 16 ఏళ్ళకి కూడా వస్తాయా? కింద కూడా వస్తాను. 16 ఒంటరి మహిళ కింద కూడా వస్తాను. ఒక్కటి మాట్లాడమ్మా, నువ్వు కంగారు పెట్టద్దు, నన్ను కంగారు పడి. బాబుకు ఇది రావాలంట సర్టిఫికేట్. ఏది డైవర్స్ సర్టిఫికేట్ లేదా? డైవర్స్ సర్టిఫికేట్ లేకోకుంటే ఒంటరి మహిళది మీకు ఎలాగో ఉంది కదా, దాన్ని పెట్టనే పెట్టేయండి. సర్టిఫికేట్ అట్లా తీసుకొచ్చి అట్లా కూడా పంపించినాం సార్. సిడిపిఓ మేడం లేదు మనకి హైకోర్టు ద్వారా లేదా ఏదైనా కోర్టు ద్వారా ఇట్లా డైవర్స్ రావాలనేది అవి మాత్రమే తీసుకోండి. అవసరం లేదు, నేను చెప్తాను సిడిపిఓకి. డేట్ అయిపోయిందా వాత్సలేదు? సో దాంట్లో ఇదే అడిగిందా? ఇట్లానే చెప్పారు సార్, అది కనుక్కున్నాను. చూడు ఒకసారి ఉంటే పెట్టేసి చూడండి, నేను మాట్లాడతాను సరేనా. అది కోర్ట్ ఆర్డర్స్ అంటే డైవర్స్ ఉంటేనే అవి చేయాలా అని చెప్పినారంటే ఎవరు తెచ్చుకుంటారు? అంతా మ్యూచువల్గానే మా వదిలిపెట్టిపోయి ఉంటాడు, చేసుకుంటాడు. ఈ ఊర్లోనే అడ్వకేట్ గుంటె పని చిండు తెలుసు. 20 ఏళ్ళు అవుతుంది అనమాట. ఇట్లా మమ్మల్ని కేసీ పిల్లోళ్ళు నేను గుంటెప్పనా మీ వాళ్ళు ఆస్తి పరంగా తీసుకున్నాడు, బంగారం అంతా తీసేసుకొని మమ్మల్ని బయటకు వేసినాడు. ఇప్పుడు బయట ఇదే స్కూల్లో వంట చేసేకి వస్తాం మేము. మన స్కూల్లోనా? బిఎస్ఎస్ స్కూల్. ఇది ఇల్లు బాడిగేదేనా? ఇంటి పట్ట ఇచ్చినామా? ఇచ్చినారు, గునారు వేసినాము. ఇల్లు కట్టేదానికి నాకు ఏ ఆప్షన్ లేదు. దాని బిల్లు పడిందా? బిల్లు పడింది. చెప్తానులే. పిల్లలకి ఏదన్నా ఆధార్ దొరికితే మాకు. నువ్వు ఇక్కడే చేరుకోవచ్చు కదా, మళ్ళీ హాస్టల్ ఏమే? జతలు ఎక్కువ, చదువు మీద కాన్సన్ట్రేషన్ లేక ఇక్కడ మార్కులు కూడా తక్కువ. తిప్పలు ఎక్కువ. మీ అమ్మ చూడు ఎంత కష్టపడుతుంది. ఇంకా నువ్వు ఇట్లే తిరుక్కుంటా పోతే ఎట్లా? పెరుగుతున్నావు కదా, ఎంత బాధపడతాను చూడు మీ అమ్మ. బాధ్యతగా ఉండాలి కదా. ఇప్పుడు హాస్టల్ కట్టాలన్నా ఆమెకు ఫీజులకి డబ్బులు కావాలి కదా. దాని నుంచి చేస్తుంది, ఇక్కడ వంట చేసే కదా తేవాల్సింది, అవునా కదా? మళ్ళీ బాధ్యతగా ఉండు. పిల్లవరాలు విడిచిపెట్టేసి బాధ్యతగా ఉండు. ఒక వయసుకు వచ్చేసినావు, వాళ్ళు కత్తిరించుకో. ఇక్కడ చూడు, చిన్నపిల్లని నువ్వు సింగారించుకోవడానికి. చెప్తానులేమ్మా సరేనా. నమస్తే.